ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసయ్య ప్రేమ చాలా గొప్ప ప్రేమ అండి. ఈ లోకంలో తల్లిదండ్రులు నిన్ను విడిచినా దేవుని ప్రేమ నిన్ను విడువదు, నిన్ను ఎడబాయదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుదినము దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ప్రేమిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 109వ కీర్తన 28వ వచనము. కీర్తన రాసినటువంటి గ్రంథము 109వ కీర్తన 28వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించెదవు, వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించెను. ఈ యొక్క కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ప్రతి సహాయము దేవుని దగ్గర నుంచి పొందగలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క కీర్తనలో మనము గమనించినట్లయితే ఈ యొక్క తన బాధనంతయు దావీదు దేవునితో మనవి చేసుకుంటున్నాడు. దేవా, ఫస్ట్ వచనం మనం చూసినట్లయితే, దేవా మౌనముగా ఉండకము, ఈ ప్రజలు నన్ను దూషిస్తున్నారు, ఈ ప్రజలు నన్ను బాధ పెడుతున్నారు, నా మీద కపటముగా మాట్లాడుచున్నారు, నా మీద అబద్ధము మాట్లాడుచున్నారు, నేను ప్రేమించిన వారు నా మీద పొగపట్టుచున్నారు, నేను వారికి మేలు చేసిన వారు నాకు కీడు చేయాలనుకుంటున్నారు, వారు నన్ను చంపాలనుకుంటున్నారు. ఇలాగా దావీదు తన బాధనంతయు దేవునితో మనవి చేసుకుంటున్నాడు. మనవి చేసుకున్న తర్వాత ఆయనకి ధైర్యము వచ్చింది. దేవునితో మాట్లాడిన తర్వాత తన బాధనంతయు తన కష్టమంతయు దేవునితో మనవి చేసుకుని చెప్పుకున్న తర్వాత ఆయనకి ధైర్యం వచ్చింది. వారు శపించెదరు కానీ నీవు దీవించెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని శపిస్తారు, మనుషులు మనల్ని ద్వేషిస్తారు, మన మీద పొగబెడతారు, మనల్ని దూషిస్తారు, హేళన చేస్తారు, మన యొక్క మనల్ని శపిస్తారు, మన చావును కోరతారు. కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు. మనుషులు పెట్టే శాపవచనాలు నీ జీవితంలో జరగవు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు బలియాగము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు శాపము నుంచి విడుదల అయింది. మన శాపము నుంచి విడుదల, మన పాపము నుంచి విడుదల, మన దోషము నుంచి విడుదల పొందాము. మనము విడుదల కలిగినటువంటి బిడ్డలము. మనం ఎప్పుడు విడుదల పొందామంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన రోజు నుంచి మనకు విడుదల కలిగింది. మన పాపము, శాపము, మన దోషము అన్నీ ఆయన మీద వేసుకున్నాడు. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో శాపములో నుంచి దేవుడు నీకు దీవెనకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వనయ్యున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి మీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించెదవు అని మీరు సెలవిచ్చి ఉన్నారు. ప్రభువా, మనుషులు పెట్టుచున్న శాపవచనాలు మా జీవితంలో పరిపాలన చేయకుండా, మా జీవితంలో నెరవేరకుండా మా ప్రభువా అయా, నీవు దీవిస్తున్న దేవుని వైపు మాయా మేము ప్రార్థన చేయుచుండగా మా ప్రభువా, మా దీవెనలు రానీయకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయ్యా. నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా ఏ దీవెన కోల్పోయి ఉన్నారో, ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ నిందలో, ఏ శాపంలో మూలుగుచున్నారో మా ప్రభువా అయా, ప్రతి శాపము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. తరతరాల నుంచి వచ్చుచున్న ప్రతి శాపము ఆయా, తరతరాల నుంచి పరిపాలన చేయుచున్న ప్రతి శాపము నుంచి నీ ప్రియ బిడ్డలకి మా ప్రభువా విడుదల దయచేయమని అడుగుచున్నానయా. ఆయా సిలువలో కార్చిన రక్తము ద్వారా దేవా మాకు విడుదల మా ప్రభువా. స్తోత్రం నాయనా. ఆయా మా యొక్క శాపమును, పాపమును, ఆయా దోషములు మీ మీద వేసుకున్నారు మా ప్రభువా. నీ రక్తము ద్వారా మాకు విమోచన నా తండ్రి, మాకు విడుదల అయ్యింది మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది మా ప్రభువా వివాహము కాకుండా ఉన్నారో వారికి వివాహాలు దయచేయమని అడుగుచున్నాను. చక్కటి సంబంధాలతో వారికి వివాహాలు జరిగించమని అడుగుచున్నాను. గర్భఫలము లేని వారికి గర్భఫలము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. గర్భఫలమును దయచేయండి.
గర్భఫలము లేని అటువంటి శాపాన్ని అనుభవించుచున్న ప్రతి ఒక్క స్త్రీ మా ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని యేసు నామములో నా తండ్రి వారి యొక్క గర్భాలను తెరిచి చక్కటి కుమారులను కుమార్తెలను ఇచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ శాపంలో ఉన్నారో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, దోషము నుంచి విడుదల, ఆయా చీకటి బంధకాల నుంచి విడుదల, ఆయా దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని మీరు తాకి వారికి స్వస్థత, దీవెన, విడుదల ఆయా దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది నా తండ్రి ఆయా మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి యొక్క కుటుంబంలో నీ దీవెన వారు చూచుటకు కృపను దయచేయండి. ఆయా మ్యారేజ్ డే జరుపుకున్న కుటుంబంలో నా తండ్రి ఆయా కుటుంబం అంతయు దీవించబడుటకు కృపను దయచేయండి. ప్రతి శాపము నుంచి ఆ కుటుంబము విడుదల పొందుటకు కృపను దయచేయండి. ఆయా ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో వారి యొక్క జీవితంలో నాయన పరిపాలన చేయుచున్న ప్రతి ఒక్క శాపమును యేసు నామములో నుంచి విడుదల దయచేసి ఈ యొక్క శుభదినము నా తండ్రి వారికి నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.